హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. టీమిండియా నూతన హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టకముందే గంభీర్ తన మార్కు సంకేతాలను పంపిస్తున్నాడు. సహాయ కోచ్ల ఎంపికపై ప్రస్తుతం దృష్టి సారించిన గంభీర్ తాజాగా టీమిండియా ఆటగాళ్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఫిట్గా ఉన్న ఆటగాళ్లు ఖచ్చితంగా 3 ఫార్మాట్లు ఆడాల్సిందే అంటూ కామెంట్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఉండే తక్కువ కాలాన్ని గాయాలు, విశ్రాంతి పేరిట వృధా చేయడం తనకు నచ్చదని, ఆ తరహా ఆలోచనకు తాను వ్యతిరేకం అని చెప్పుకొచ్చాడు. ఇక గౌతమ్ గంభీర్ ఈ నెల చివరి వారంలో మొదలు కానున్న శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్ కోచ్గా అతడి ప్రయాణం ప్రారంభం కానుంది. అయితే కోచ్గా ఎంపికైన తర్వాత ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్తో మాట్లాడిన గౌతీ టీమిండియా క్రికెటర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫిట్గా ఉన్న ఆటగాళ్లు ఖచ్చితంగా టీ20, టెస్ట్, వన్డే వంటి 3 ఫార్మాట్లు ఆడాల్సిందే అని స్పష్టం చేశాడు. కాగా గాయాల బెడద వెంటాడుతుందనే భయంతో ఆటకు దూరంగా ఉండటం అనే మాట నాకు నచ్చదు. ఏ ఆటలోనైనా ఆటగాళ్లు గాయపడటం అనేది సర్వసాధారణం. ఒకవేళ గాయపడినా తిరిగి వారే కోలుకుంటారు. గాయాల పేరు చెప్పి ఏదో ఒక ఫార్మాట్కే పరిమితం అవ్వడం కరెక్టు కాదు. కొంతమందికి పదే పదే విశ్రాంతినిస్తూ ప్రత్యేకంగా చూడటం నాకు అస్సలు నచ్చదు. గాయాలు, పని ఒత్తిడి అని సాకులు చెబుతూ ఆటకు దూరంగా ఉండకూడదు. వాస్తవానికి ప్రొఫెషనల్ క్రికెటర్ల అంతర్జాతీయ కెరీర్ వ్యవధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఫిట్గా ఉన్నప్పుడు వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలని భావించాలి. అంతేగాని విశ్రాంతి పేరుతో తప్పుకోకూడదు. ఏ ఆటగాడైనా ఫిట్గా ఉండి, ఫాన్లో ఉంటే 3 ఫార్మాట్లలో ఖచ్చితంగా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. బరిలోకి దిగాక 100% కష్టపడుతున్నామా లేదా అనేదే ముఖ్యం. విలువలు, క్రీడాస్ఫూర్తితో ఆడితే ఫలితాలు కూడా అనుకున్నట్లే వస్తాయని నేను నమ్ముతా. ఏదైనా సరే మీరు చేసే పని జట్టుకు ప్రయోజనకరమని మీ మనసు భావిస్తే ఆ విషయంలో ప్రపంచం మొత్తం వ్యతిరేకమైన పట్టించుకోవాల్సిన పనిలేదు. నేను ఆడే రోజుల్లో మైదానంలో ఎవరితో తలపడినా, ప్రత్యర్థి ఆటగాళ్లతో వాదనకు దిగినా అది జట్టు కోసమే. ఇది జట్టుగా ఆడే ఆట. ఎవరో ఒకరిద్దరిద్దరి మధ్య జరిగేది కాదు. వ్యక్తిగత విజయాలను నేను పట్టించుకోను అని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. దీంతో ప్రస్తుతం గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్ట్ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.